ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృపచేత ప్రేమచేత మనలందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు వినటానికి మన పట్ల చూపినటువంటి అత్యంత ప్రేమ కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుడంటే ఎంతో ఆసక్తితో ఎంతో ప్రేమతో ఆయన మాటలు వినాలని శ్రద్ధతో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని, అద్భుతమైన విషయాన్ని బైబిల్లో నుంచి మీకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాం. ప్రియులారా, మొదటగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ మీ చల్లని కృపాక్షేమాలతో కాచి కాపాడి మా బ్రతుకు దినములో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, మీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చి మీ మాటలు వినిపించటానికి మా పట్ల కృప చూపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాయన కన్న తండ్రి, ఒక మంచి విషయాన్ని మీరు మా కొరకు రాయించినటువంటి బైబిల్లో నుంచి మీ పిల్లలైన వారికి తెలియజేయాలని ఆశ కలిగి ఉండగా తండ్రి, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు తండ్రి విని విడిచిపెట్టే వారిగా కాకుండా వాటిని గ్రహించి తండ్రి మీ కొరకు ఉన్నతంగా బ్రతికేవారిగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ, ఈ మీటింగ్లో తండ్రి ఆది నుండి అంతం వరకు సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, మరణించిన వారు స్వర్గస్థులవుతున్నారా అనే విషయము మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులారా, చాలామంది నమ్ముతున్నారు మరణించిన వారు స్వర్గస్థులవుతున్నారు అనే విషయం. ప్రియులారా, మనకు ఏదైనా బైబిల్ చెప్పాలి, మనుషులు చెప్పింది మనం నమ్మకూడదు. అది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. మనిషి మోసగాడు, మాయగాడు, అబద్ధికుడు. కానీ దేవుడు, ఆయన నరుడు కాదు కదా అబద్ధమాడటానికి, ఆయన సత్యమే చెబుతాడు. అందుకే ఆ సత్యవాక్యాన్నే మన కొరకు 66 పుస్తకాలలో పొందుపరిచి ఒక మహాజ్ఞాన గ్రంథంగా మన చేతిలో పెట్టాడు. ప్రియులారా, క్రైస్తవుల చేతిలో. ముందుగా ఆ పాఠంలోకి వెళ్లే ముందు, ప్రపంచంలో మనిషి మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే వారిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో కొన్ని విషయాలు మీకు తెలియజేసి మీకు మిగతా విషయాలు తెలియజేస్తాను. ప్రియులారా, ప్రపంచం ఏమి నమ్ముతుంది, మరణించిన మనిషి ఏమవుతాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక ఆలోచన కాదు ఈ ప్రపంచానికి ఉంది. ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు వాళ్ళు. మనిషి భూమి మీద మరణమైన తర్వాత ఏవేదో జరుగుతాయని చెప్తున్నారు. వాటిల్లో కొన్ని మీకు తెలియజేస్తాను. ప్రియులారా, ఒకటి, దేవుని నమ్మని ప్రజలు, దేవుని నమ్మనటువంటి ప్రజలు వాళ్ళు ఏం చెబుతారంటే, మనిషికి మరణం తర్వాత ముగింపేనండి, మనిషికి మరణం తర్వాత మరొక బ్రతుకు లేదు, ఈ భూమి మీద బ్రతికిన జీవితమే నిజమైన జీవితము, కాబట్టి ఈ 60-70 సంవత్సరాల కాలంలోనే మనము తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, ఈ జీవితం ముగిస్తే ఇక నువ్వు అనుభవించడానికి ఏమీ లేదు అని దేవుని నమ్మనటువంటి ప్రజలు చెబుతున్నారు. ప్రియులారా, పుట్టుట గిట్టుట కొరకే, అంటే పుట్టేది మనిషి మరణం కొరకే, మరణించడం కొరకే పుడుతున్నాడు అని దేవుని నమ్మని ప్రజలు పలుకుతున్నారు. ప్రియులారా, మరలా కొంతమంది దేవుని నమ్ముతున్నాము అని చెబుతున్న ప్రజలు కూడా వాళ్ళల్లో ఎలాంటి అపోహాలు ఉన్నాయని మనం ఆలోచిస్తే ప్రియులారా, జన్మ తర్వాత మరొక జన్మ ఉంది అని నమ్ముతున్నారు. జన్మ తర్వాత మరొక జన్మ, లేదంటే 7 జన్మలు ఉన్నాయి మనిషికి ఈ భూమి మీద అని వీళ్ళు చెప్పడం మనం చూస్తుంటాం. ప్రియులారా, మీరు వినింటారు. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, సమాజంలో మనిషికి మరణమైన తర్వాత ఎలాంటి వారికి ఆలోచనలు కలిగి ఉన్నారో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. చాలా మంది వినింటారు ప్రియులారా ఈ సమాజంలో చెబుతున్నటువంటి మాటలు. మనిషికి జన్మ తర్వాత మరొక జన్మ ఉంది, 7 జన్మలు ఉన్నాయి అని నమ్ముతున్నారు ప్రియులారా. అందుకే సినిమాలు కూడా తీశారు. దేవదాసు పార్వతి అని అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమా తీశారు. వచ్చే జన్మలో మరలా నీకే భర్తగా రావడం, నీ ప్రియుడిగానే నేను పుట్టాలి, వచ్చే జన్మలో నీకు ప్రియురాలుగానే నేను పుట్టాలని ఇలాంటి సినిమాలు కూడా మనం చూస్తుంటాం ప్రియులారా. ఇప్పటికీ ఆ జనాలు చదువుతుంటారు. 2 ప్రేమికుల దగ్గరికి పోతే ఈ మన ప్రేమ అనేది ఇంతటితో అంతం కాకూడదు, నెక్స్ట్ జన్మలో కూడా నీకే నేను ప్రేయసిగా పుట్టాలనుకుంటున్నాను, లేదంటే నెక్స్ట్ జన్మలో నీకు ప్రియుడిగా నేను పుట్టాలనుకుంటున్నాను అని చెప్పడం మనం ప్రేమికుల మధ్య కూడా మనం గమనిస్తుంటాం ప్రియులారా. అలాగే మరొక ఆలోచన ఈ సమాజంలో ఏముందని అంటే, మనిషి ఈ భూమి మీద చేసినటువంటి క్రియలను బట్టి
నువ్వు మంచి చేశావా లేదంటే చెడు చేశావా, వాటిని బట్టి మనిషి జీవితము రాబో జన్మలో ఏం జరగబోతుందో డిసైడ్ అవుతుంది. ఈ భూమి మీద నువ్వు మంచి కార్యాలు చేసావనుకో, నీతిమంతుడిగా బ్రతికావనుకో, మరలా నువ్వు మనిషిగానే ఈ భూమి మీదకి వస్తావు అని మనుషులు నమ్ముతున్నారు పిల్లారా. మరి కీడు చేసిన వారిని గురించి మనం ఆలోచిస్తే, నువ్వు కీడు చేస్తే వచ్చే జన్మలో నువ్వు ఒక జంతువుగా, ఒక నక్కగానో లేదంటే ఒక కుక్కగానో మరొక ఏదో ఒక జంతువులాగా నువ్వు పుడతావు అని ఈ సమాజం మనుషులకు చెబుతుంది, అవే నేర్పుతుంది. నేను చిన్ననాటి నుండి వీటన్నిటిని వింటూనే ఉన్నాను, మీకు తెలియజేస్తున్నాను పిల్లారా. ఈ సమాజంలో ఉన్నవి ఈ అపోహలన్నీ. అంటే మనిషి కీడు చేస్తే జంతువుగా భూమి మీదకి వస్తాడని అంటున్నారు. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి, ఈ భూమి మీద నీతిమంతుడు అనేవాడు ఉన్నాడా? బైబిల్ ప్రకారంగా మనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసిన వారమే. మనం కూడా ప్రతి దినం చూస్తున్నాం కదా, పొద్దున లేచిన నుంచి పడుకునేంత వరకు కంప్లైంట్సే. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఈమె మంచిది కాదు, అందరూ అన్యాయం చేస్తున్నారు అని మనము వెళ్ళబుచ్చుంటాం కదా పిల్లరా. అంటే భూమి మీద మనిషి మంచివాడుగా కనపడటం లేదనే సంగతి మనకు క్లియర్గా అర్థమవుతుంది పిల్లరా. మరి అలాంటప్పుడు ప్రతి మనిషి చెడు కార్యాలు చేస్తున్నప్పుడు మరణించిన తర్వాత జంతువులుగా పుట్టాలి కదా. మరి జంతువులుగా పుడితే ఈరోజు ప్రపంచమంతా జంతువులతో నిండిపోవాలి ప్రియులారా. ఎందుకంటే కీడు చేసిన ప్రతి మనిషి జంతువుగా పుట్టేది నిజమైతే ఈరోజు ఈ ప్రపంచమంతా జంతువులతోనే నిండిపోవాలి. కానీ భూమి దేవుడు కోరుకున్నట్టుగా మనుషులతో నిండిపోతుంది. ఈరోజు ప్రపంచ జనాభా చూస్తే దాదాపు 850 కోట్ల మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు ప్రియులారా. ప్రజల సంఖ్య పెరుగుతుంది, జంతువుల సంఖ్య కాదు ప్రియులారా. ఒకవేళగైనా వీరు చెప్పేదిగినా నిజమైతే జంతువులు ఆకుపోయి చేయాలి ఈ ప్రపంచాన్ని, కానీ అలా జరగటం లేదు ప్రియులారా. అంటే మనిషి తన ఇష్టం వచ్చినట్టుగా ఏవేవో నమ్ముతుంటాడు, ఏవేవో చదువుతుంటాడు ప్రియులారా. ఈ సమాజంలో ఏవేవో చదువుతుంటాడు. మరి కొంతమంది ఏం చదువుతారంటే మనిషి మరణించిన తర్వాత అనంత వాయువులలో కలిసిపోతాడు. అంటే మరణం తర్వాత ఇంకా ఏముంది, ఏమి లేదు, కలిసిపోవడమే తప్ప ఇంకా ఏమి లేదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం బ్రతకాలి, మంచిగా ఎంజాయ్ చేయాలనే విధంగా వాళ్ళు నమ్ముతున్నారు పిల్లారా. మరొక విషయము తెలియజేస్తా. మరొక ఆలోచన ప్రజల్లో ఏముందని అంటే, భూమి మీద మరణించిన తర్వాత మరలా మేము భూమి మీదకి వస్తాం, మరొక జన్మ ఉంది అని చెబుతూ, అయితే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరలా మేము పేదవారిగా ఉండకూడదు, ధనికులుగానే ఉండాలి, గొప్పవారిగానే ఉండాలి. కాబట్టి ఏం చేయాలంటే ఈ భూమి మీద మేము సంపాదించుకున్నదంతా మరణించినప్పుడు మా సమాధుల్లో పెడితే మరలా తిరిగి లేచినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాము, మరలా గొప్పవారిగా ఉంటాము, బ్రతుకుతామని ఈ సమాజం నమ్ముతుంది. అందులో ఈజిప్షియన్స్ ను మనం చూడొచ్చు పిల్లారా. ఈజిప్ట్ పిరమిడ్స్ అనేది మీరు వినింటారు. ప్రపంచ వింతలలో ఈజిప్ట్ పిరమిడ్స్ అని మీరు వినింటారు పిల్లలు. అవి ఫరోలు, ఒకరోజు ఈజిప్టును పరిపాలించినటువంటి ఫరోల సమాధులు. వారు నమ్మినది ఇదే, మేము వచ్చే జన్మలో కూడా ఇలా రిచ్గానే పుట్టాలి, ఇలా రాజులుగానే మేము ఏలాలనే ఉద్దేశంతో తమకున్నటువంటి బంగారాన్ని, సంపదనంతా వారి సమాధులలో పెట్టుకొని మరణించారు పిల్లారా. అంటే ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, సమాజంలో ఎన్ని అపోహాలు ఉన్నాయో మీకు తెలియజేయడం కొరకు నేను ఇవన్నీ చూపిస్తున్నాను పిల్లారా, ఇవన్నీ చూపిస్తున్నాను. అయితే మరి శాస్త్రం దగ్గరికి వద్దాం. సైన్స్ డెవలప్ అయింది, ఈరోజు టెక్నాలజీ గొప్పగా అభివృద్ధి చెందుతున్న దేశాలను మనం చూస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు పిల్లారా. ఈరోజు నేను ఇక్కడ ఉండి మీతో మాట్లాడుతున్నానంటే కారణము టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈరోజు ఇక్కడ దూరంలో అమెరికాలో ఉన్నా కానీ మీతోటి లైవ్ లో మాట్లాడటానికి అవకాశం కలిగింది. అంటే దీనికి ఇంతటి కారణము టెక్నాలజీ అభివృద్ధి చెందింది అని. అయితే ఈ శాస్త్రవేత్తలు టెక్నాలజీని చూసి ఉప్పొంగిపోయేటువంటి ఈ శాస్త్రవేత్తలు వారు మరణం గురించి ఏం చెబుతున్నారో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో మనిషి అనేక రోగాలతో చనిపోతున్నాడు కదా, ఒక రోజు ఫ్యూచర్ లో ఈ మనిషి రోగాలన్నిటికీ మేము మందులు కనుగొంటాము, ఆ మందులు కనుగొన్న తర్వాత వీరికి మరలా ట్రీట్మెంట్ చేసి వీరిని బతికిస్తాము. వీరిని బతికించే విధంగా మేమేం చేయాలంటే మీ బాడీస్ను భూమిలో పాతి పెట్టద్దు, లిక్విడ్ నైట్రోజన్ లో దాచిపెట్టండి, దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అని అంటారు పిల్లరా. లిక్విడ్ నైట్రోజన్ లో చనిపోయినటువంటి బాడీని పెడితే అది గడ్డగట్టిపోతుంది, ఒక ఐసు గడ్డలాగా గడ్డగట్టిపోతుంది. తర్వాత భూమి మీద మేము మందులు కనుగొన్న తర్వాత ఒక రోజు ఆ డెడ్ బాడీస్ కు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ మందులు ఉపయోగించి వారిని మరలా సజీవులుగా చేస్తాము అని చెబితే చాలా మంది నమ్మేసి అలా వారి శవాలను దాచిపెట్టుకున్నారు పిల్లలారా. భూమిలో పాతి పెట్టకుండా ఈ క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో దాచిపెట్టుకున్నారు పిల్లలారా. మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే, వాళ్ళు ఇదిగో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించారు పిల్లలారా.
దాని ద్వారా ఏం చేస్తున్నాడంటే మనిషిలో ఉన్న జన్యువులన్నీ పరిశోధించి ఏవి వ్యాధికి గురవుతున్నాయి, ఏ జన్యువుల వల్ల వ్యాధులు వస్తున్నాయి అని ఐడెంటిఫై చేసి పరిశోధనలు చేసి ఆ జన్యువులను మరలా మాడిఫై చేసి ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధాలను ఉపయోగించి వాటిని మాడిఫై చేసి మరలా మనిషి యొక్క ఆయుష్కాలాన్ని పెంచవచ్చు. 1200 సంవత్సరాల వరకు మనం పెంచవచ్చు. మనిషి 60-70 సంవత్సరాలతోనే ముగించాల్సిన పని లేదు ఈ జీవితము. 1200 సంవత్సరాల వరకు మనం పెంచవచ్చు అని వారు నమ్ముతున్నారు ప్రియులారా. ఎన్ని రకాలుగా మనిషి నమ్ముతున్నాడో ఆలోచించండి ప్రియులారా. మరి సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులు ఏమి నమ్ముతున్నారు, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు అని మనం చూస్తే ప్రియులారా, మీరు వినింటారు. బైబిల్లో ఉన్నది మనం నమ్మాలి తప్ప వేరేది మనం నమ్మకూడదు ప్రియులారా. చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏదంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఆలోచనలు మీ ముందు పెడుతున్నాను. మరణించిన వారు దెయ్యాలుగా కూడా వస్తున్నారు అని చెబుతున్నారు. మీరు చాలాసార్లు చర్చిలలో చూస్తుంటారు పిల్లరా. మరణించిన వారు దెయ్యాలుగా వస్తున్నారు, ఫలాని చనిపోయిన వ్యక్తి ఏమైనా పట్టింది లేదంటే ఫలాని వ్యక్తిని పట్టాడు అని చూపించడం మనం చూస్తుంటాం పిల్లారా. నిజంగా అదే వాస్తవం అయితే నేను అడుగుతాను పిల్లారా, ఈరోజు భూమి మీద మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో మంది భూమిని విడిచి వెళ్ళిపోయారు కదా. మరి వెళ్ళిపోయిన వారందరూ ఈ భూమి మీద ఉన్న వారిని ఎందుకు పట్టడం లేదు? ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ప్రతి ఒక్కరికి శత్రువులు ఉన్నారు. మనం ఉదాహరణకు చూస్తే ప్రియులారా, ఈరోజు ఎంతో మంది అమ్మాయిలను పాడు చేసి నిజంగా వాళ్ళని రేప్ చేసి చంపుతున్నారు. ఎన్నో అఘాయిత్యాలు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఎన్నో అఘాయిత్యాలు. నిజంగా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను కోల్పోయినందుకు బాధపడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కంప్లైంట్ చేసి ఇలాంటి వాడు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు, మాకు న్యాయం చేయాలంటే అతన్ని చంపేయండి అని వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడము, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడం మనం చూస్తుంటాం ప్రియులారా. ఒకవేళ చనిపోయిన వ్యక్తి దెయ్యంగానే తిరిగి వచ్చే మాట అయితే మరి చనిపోయినటువంటి ఆ అమ్మాయి దెయ్యం రూపంలో మరలా వచ్చి ఎవడైతే చంపాడో వాడిలో ప్రవేశించి వాణ్ణి నాశనం చేయొచ్చు కదా. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మనం కంప్లైంట్స్ ఇవ్వాల్సిన పని లేదు కదా. ఒకవేళ మరణించిన వారు దెయ్యాలుగానే వచ్చే మాట నిజమైతే పిల్లరా ఆలోచించండి. నిజంగా బైబిల్లో ఎక్కడైనా చూపించగలరా ఎవరైనా భూమి మీద మరణించినటువంటి వ్యక్తి దెయ్యంగా పీడించాడు ఈ భూమి మీద ఉన్న మనుషులను అని బైబిల్లో ఒక్క రెఫరెన్స్ 66 పుస్తకాలలో ఎక్కడైనా రాయించినట్టు మీరు చూపించగలరా పిల్లరా? ఈ ప్రపంచంలో ఎవ్వరు చూపించలేరు, ఎక్కడ లేదు. నిజంగా యేసుక్రీస్తుల వారు లాజరును లేపాడు, తిరిగి లేపాడు. దెయ్యంగా వచ్చాడా లేదంటే మనిషిగా వచ్చాడా? ఆలోచించండి పిల్లారా. మరణించిన మనిషి భూమి మీదకి దెయ్యాలుగా మరలా రారు అనే సంగతి మనకు వాస్తవం పిల్లరా. అది మనకు అర్థమవుతుంది. బైబిల్ చదివితే ఇంకా మీకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను పిల్లారా. అలాగే మరణించిన వారు స్వర్గస్థులవుతున్నారు అనే కూడా మనుషులు నమ్ముతున్నారు పిల్లారా. మరణించిన వారు పరలోకం వెళ్ళిపోతున్నారు అనే విషయం కూడా ఈరోజు సమాజం నమ్ముతుంది పిల్లారా. అయితే ఇప్పుడు మీకు బైబిల్లో ఒక మంచి మాట చూపించాలనుకుంటున్నాను పిల్లారా. ఈ లోకంలో దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు ఎన్నో విధాలుగా కథలు చెబుతున్నారు కదా. ఒకవేళ మీరు వినింటే వీటన్నిటిని చూసి మీకు కూడా కన్ఫ్యూజన్ వచ్చి ఉండొచ్చు. మీకు కూడా ఇంతకు ఏది వాస్తవమని మీకు కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు పిల్లారా. అయితే బైబిల్ చూడండి, బైబిలే కరెక్ట్ సమాధానం చెప్పగలదు. బైబిలే ఈ మనిషి మట్టి బుర్రలో పట్టినటువంటి తుప్పును రేగగొట్టగలదు ప్రియులారా. ఎందుకంటే దేవుని జ్ఞానము, మహాజ్ఞానము, ఈ శాస్త్రానికి అందనటువంటి ఎత్తులో బైబిల్ అనేది ఉంది ప్రియులారా. దేవుని మాటలు బైబిల్లో ఉన్నాయి. ఆ దేవుడే చూస్తే తప్ప మనిషికి ఏమీ అర్థం కాదు ప్రియులారా. ఒకసారి ప్రసంగి గ్రంథం తీయండి ప్రియులారా. దేవుడు పలికిన మాటలు, భూమి మీద మనిషి మరణమైన తర్వాత ఏమి జరుగుతుంది ఆయన చెబుతున్న మాటలు ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం తీయండి ప్రియులారా. 10వ అధ్యాయము 14వ వచనము. 14వ వచనం ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. దేవుడు పలుకుతున్నాడు, కలగబోవునది ఏదో నరులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఎన్నెన్నో ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు చొప్పిస్తారు మనుషుల హృదయాలలో. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? నీవా, నేనా, లేదంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంపా, లేదంటే ధనవంతులైనటువంటి వారా? ఎవరు తెలియజేస్తారు? లేదంటే ఈ రోజు శాస్త్రముని నమ్ముకొని మేము శాస్త్రవేత్తలమని విర్రవేగుతున్నటువంటి ఈ శాస్త్రవేత్తలు చెప్పగలరా మనిషి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో? ఏ ఒక్కడూ చెప్పలేడు పిల్లరా. ఏ ఒక్క మనిషి ఈ భూమి మీద ఉన్నవాడు ఎవ్వరు చెప్పలేరు. అయితే
నిజమైన క్రైస్తవుడే చెప్పగలడు భూమి మీద మనిషి మరణం తర్వాత ఏమి జరుగుతుందో. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన పిల్లలమైన మనకు ఆయన జ్ఞానం మన చేతిలో పెట్టాడు గనక, బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు గనుకనే క్రైస్తవుడే చెప్పగలడు మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనేది. ఈ ప్రపంచానికి అది సీక్రెట్, అది మిస్టరీ, ఒక మిస్టరీ ప్రియులారా. అది మరణం తర్వాత ఏం జరుగుతుందో ఈ సమాజానికి తెలియదు. చెప్పాను కదా, ఎన్ని లిస్టు చెప్పాను కదా, నాకు తెలిసినవన్నీ. ఇంకా మీరు ఎన్ని విన్నారో మీకు తెలిసి ఉండాలి పిల్లలారా. నాకు తెలిసినవే కొన్ని. సమాజం ఏ విధంగా నమ్ముతుందో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవడు చెప్పగలడు? ఎవ్వరు చెప్పలేరు. ఒక క్రైస్తవుడే చెప్పాలి. ఎందుకంటే దేవుడే క్రైస్తవునికి దేవుని మాటలు ప్రకటించాడు గనక, ఇచ్చాడు గనక. కాబట్టి ప్రియులారా, ఆ దేవుని గ్రంథం పట్టుకున్న మనము వాస్తవాలు తెలుసుకోవాలి. నరుడు చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడు? మరణించిన వారందరూ స్వర్గస్థులు అవుతున్నారా? నిజంగా ఏమి జరుగుతుంది మరణం తర్వాత అనే ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేస్తాను ప్రియులారా. ఇప్పుడు మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో మనం తెలియాలంటే ఆల్రెడీ మరణించిన వారి గురించి దేవుడు రాయించి ఉండాలి బైబిల్లో. వాళ్ళు ఈ భూమి మీద బ్రతికి మరణించి వారు వెళ్ళిపోయారు కదా, వారికి ఏమి సంభవించింది అనే విషయం మనం ఆలోచించగలిగితే మనకప్పుడు ఆన్సర్ దొరుకుతుంది ప్రియులారా. ఎందుకంటే దేవుని జ్ఞానమే నేను చెప్తున్నాను కదా, దేవుని మాటలే కదా బైబిల్. దేవుడే కరెక్ట్ చెప్పగలడు. బ్రతుకునిచ్చిన దేవుడే మనిషికి ఏమి జరుగుతుందో చెప్పగలడు, నరుడు చెప్పలేడు ప్రియులారా. కాబట్టి బైబిల్లో రాయబడినటువంటి భక్తులు లేదంటే దుష్టులు వారు మరణమైన తర్వాత ఏమి జరుగుతుందో దేవుడు రాయించాడు ప్రియులారా, బైబిల్లో రాయించాడు. అవి కొన్ని మీకు చూపిస్తాను ప్రియులారా, రుజువులతో మీ ముందు పెడతాను ప్రియులారా. ఒకసారి మొట్టమొదటగా మనందరి తండ్రి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి గురించి చూద్దాం ప్రియులారా. ఆయన భూమి మీద దేవునికి ఇష్టంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించాడు. దేవునికి ఎంత విధేయుడిగా బతికాడంటే తన కుమారుని, ఏక కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా బలిగా ఇవ్వటానికి వెనకాడలేదు ప్రియులారా దేవుని కొరకు. అంత గొప్పగా దేవుని యందు విశ్వాసం ఉంచి భూమి మీద బతికినటువంటి ఒక గొప్ప భక్తుడు మన అందరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ప్రియులారా. ఆయన వృద్ధాపంలోకి వచ్చాడు కదా, వృద్ధాపంలోకి వచ్చిన తర్వాత ఆయన మరణమయ్యాడు. మరణమైన తర్వాత ఏం జరిగిందో దేవుడు బైబిల్లో రాయించాడు ప్రియులారా. ఒకసారి చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే కథలు చెప్పడానికి మేము రాలేదు ప్రియులారా, వాస్తవాలు మీ ముందు పెట్టడం కొరకే మేము మీ దగ్గరికి వచ్చాము. మీకు తెలియజేద్దామనే ఆశతోటి ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రియులారా. ఒకసారి చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి ప్రియులారా. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఏం రాయబడింది ప్రియులారా? ఆలోచించండి. బైబిల్లోనే రాయబడిన మాటలు, మనం కొత్తగా రాయించినవి కాదు, నేనేదో కొత్తగా రాయించుకొని వచ్చిన మాటలు కాదు. అబ్రహాము గారి గురించి దేవుడు చెబుతూ ఆయన మంచి ముసలితనమునందు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మృతి పొంది సమాధి చేయబడి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే పితరులు ఎవరు? అబ్రహాము గారికి పితరులు ఎవరు ప్రియులారా? అబ్రహాము గారికి పితరులు అని అంటే ప్రియులారా, ఈ భూమి మీద పుట్టకొస్తున్న ప్రతి మానవాళికి ఆది తండ్రి ఆదాము గారు. ఆదాము గారి గర్భంలో నుంచే ఈ ప్రపంచ మానవాళి వచ్చింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచం ఏదేదో నమ్ముతుంది, వాళ్ళని పక్కన పెట్టండి. మనం బైబిల్ చదివితే మనం చదువుతుంది, ఒకరి నుండి ఒకరు ఆదాము గర్భంలో నుండే ఈ ప్రపంచ మానవాళి వచ్చిందనే సంగతి వాస్తవం ప్రియులరా. మరి అబ్రహాము గారి కన్నా ముందు ఆదాము గారు చనిపోయారు కదా. అబ్రహాము గారి కన్నా ముందు ఆదాము గారి కుమారుడైనటువంటి హేబేలు గారు మొట్టమొదటి మరణమయ్యాడు కదా ఈ భూమి మీద. అలాగే షేతు, అలాగే నోవాహు గారు, వీరందరూ నీతిమంతులే కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే కదా, వారు దేవుని కొరకు బ్రతికిన వారే కదా. వారు మరణించారు, వారు వెళ్ళారు, ఒక ప్రదేశానికి వెళ్ళారు. వారి దగ్గరికే అబ్రహాము గారు వెళ్ళినట్టుగా చెబుతుంది ప్రియులారా. అంటే పితరుల యొద్దకి ఎవరు పితరులు అబ్రహాము గారికి అంటే ఆయన పూర్వీకులు ప్రియులారా. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయన పూర్వీకులనే పితరులు అంటాము, ఆయన పితరులు అంటాము ప్రియులారా. నీతిమంతులు వారు ఎక్కడికి పోయారో అబ్రహాము గారు కూడా అక్కడికే వెళ్ళారు. చాలా మంది అంటారు మనిషి మరణం తర్వాత ఇంకేమి లేదు అంటున్నారు. మరి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఇక్కడ భూమి మీద లేకపోవచ్చు కానీ ఇక లేడు అని అనేది కాదు, ఇక్కడ భూమిని విడిచి మరొక ప్రదేశానికి వెళ్ళాడని క్లియర్గా చెప్పింది. ఈరోజు సహోదరులు నిజంగా కాకర్ల నుంచి, మీర్జాబాద్ నుంచి, బొడిశర్ల నుంచి సువార్త
దేవుని మాటలు ప్రకటించడం కోసము మీ దగ్గరికి వచ్చారు ప్రియులారా. అంటే వారి గ్రామాలు విడిచి ఇక్కడికి వచ్చారు. అలానే అబ్రహాము గారు భూమి మీద బ్రతికి, దేవుని కొరకు బ్రతికి మృతి పొంది మరొక ప్రదేశానికి వెళ్ళాడు. అదే స్వజనులు అని చెబుతుండు, అదే పితరులు ఉన్న ప్రదేశం అని చెబుతుండు ప్రియులారా. అయితే అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకు గారు ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా ఆలోచిద్దాం ప్రియులారా. ఇస్సాకు గారి గురించి కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 35వ అధ్యాయము 28, 29 వచనాలు ప్రియులారా. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ప్రాణము విడిచి మృతి పొంది పితరుల యొద్దకి చేర్చబడెను అని క్లియర్గా, చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది ప్రియులారా. ఇస్సాకు గారి పితరులు ఎవరు? అబ్రహాము గారు, అలాగే మిగిలిన నోవాహు గారు, షేతు గారు, హేబేలు గారు, ఆదాము గారు, వీళ్ళందరూ ఇస్సాకు గారి పితరులే ప్రియులారా. అలాగే ఇస్సాకు గారి కుమారుడైనటువంటి యాకోబుని గురించి కూడా ఆలోచిద్దాము. ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నంటే, దేవుడు భక్తుల మరణాల గురించి రాయించాడు బైబిల్. అది చదివితేనే మనకు అర్థమవుతుంది వారు ఎక్కడికి వెళ్ళారు, నిజంగా స్వర్గానికి వెళ్ళారా, పరలోకం వెళ్ళారా, మరి ఎక్కడికి వెళ్ళారు అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. పితరులు అంటున్నాడు ఇక్కడ, మీరు అవి గమనించాలి. పితరుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు యాకోబు గారి గురించి కూడా ఆలోచిద్దాం ప్రియులారా. ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు కదా దేవుడు. ఆ ఇశ్రాయేలు గారు ఎక్కడికి వెళ్ళారు అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. యాకోబు గారు తన 12 మంది కుమారులు గూర్చి వారికి ఆజ్ఞాపించి, ఆయన కూడా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మృతి నొందుతాడు ప్రియులారా. 33వ వచనం మనం చూస్తే, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అంటే యాకోబు గారు కూడా ఎక్కడికి వెళ్ళారు? స్వజనులు, పితరులు అంతా ఒకటే ప్రియులారా. ఆయన తన స్వజనుల దగ్గరికే వెళ్ళాడు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా ప్రియులారా? స్వర్గస్థులు అవుతున్నారా అంటే, దేవుడు భక్తుల జీవితాల గురించి చెబుతూ వారు పితరుల దగ్గరికి వెళ్ళారు నాయన అంటున్నాడు ప్రియులారా. మీకు ఇంకా అర్థం చేయడం కోసము మరొక భక్తుని గురించి తెలియజేస్తా ప్రియులారా. అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మరొక భక్తుడు ఎవరంటే దావీదు గారు ప్రియులారా. దావీదు గారి గురించి దేవుడు పలికిన మాటలు మనం చూస్తే, దావీదు గారు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని అన్నాడు. దావీదు గారు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు దావీదు అని దావీదు గారి గురించి దేవుడే సాక్ష్యం పలికాడు ప్రియులారా. మనుషులు కాదు, దేవుడే సాక్ష్యం పలికాడు ఆయన గురించి. అంత గొప్పగా దేవుని కొరకు బ్రతికాడు దావీదు గారు. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి 2వ రాజు దావీదు గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశాడు ప్రియులారా. 40 సంవత్సరాలు. ఆ దావీదు గారి గురించి చెబుతూ నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఒకసారి ఆ మాట చూడండి, అపోస్తుల కార్యములు చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం ప్రియులారా. ఒకసారి చూడండి. తర్వాత అతనిని తొలగించి, సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దావీదు గురించి దేవుడు సాక్ష్యం పలుకుతున్న ప్రియులారా, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నట్టుండు. ఇంతకు దావీదు గారు దేవునికి ఎలా ఇష్టుడయ్యాడు? దావీదు గారు దేవునికి ఎలా ఇష్టడయ్యాడు ప్రియులారా? నిజంగా ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు చూస్తే ఒక్కొక్కటిగా ఎన్నో ఉన్నాయి దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినవి. అయితే ఈ సందర్భంలో ప్రియులారా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దావీదు గారు దేవునికి ఎలా ఇష్టడయ్యాడు అనే ఒక విషయాన్ని మీకు తెలియజేసి ముందుకెళ్దాం ప్రియులారా. దావీదు గారి గురించి ఒకరోజు ప్రియులారా, సౌలు గారు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి కాలం ప్రియులారా. మొట్టమొదటి రాజు సౌలు అయితే, ఆ సౌలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్నాడు ప్రియులారా. అప్పుడు ఫిలిస్తీయులు, అన్ని జనులు వచ్చి సౌలుతో యుద్ధం చేయడానికి బయలుదేరి వస్తారు ప్రియులారా. వారు ఒక పర్వతం మీద ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలు మరొక పర్వతం మీద ఉండి వారి మధ్య ఎలా అనే లోయలో వాళ్ళు ఉంటారు ప్రియులారా. అప్పుడు దావీదు గారు గొర్రెల కాపరి, ఒక బాలుడు, అప్పటికి రాజు కాలేదు దావీదు గారు. అప్పుడు తన గొర్రెల మందను మేపుకుంటూ బతికినటువంటి వాడు దావీదు ప్రియులారా. అప్పుడు సౌలు సైన్యము ఈ ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు ఆ ఫిలిస్తీయులలో ఉన్నటువంటి ఒకరిని, గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి ఒక గొలియాతును చూసి భయపడిపోయారు ప్రియులారా. ఎందుకంటే వాడిని చూస్తే చాలా గొప్ప దేహదారుఢ్యం కలిగిన వాడు ఉన్నాడు, వాడితో యుద్ధం చేసి గెలిచే సత్తా వీరికి ఎవరికి లేదని నిశ్చయించుకొని భయపడిపోయారు సౌలు సైన్యము కూడా ప్రియులారా. ఆ సౌలు సైన్యంలో దావీదు గారి యొక్క 3 అన్నలు కూడా ఉన్నారు.
వారు కూడా భయపడిపోయారు. దావీదు గారి అన్నలు కూడా ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును చూసి భయపడిపోయారు. ఒకసారి చూడండి మొదటి సమూయేలు గ్రంథం తీయండి 17వ అధ్యాయం ప్రియులారా 11వ వచనం నేను చదువుతున్నాను ప్రియులారా. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతిలైరి. ఎవరు? గొలియాతు మాటలు విని భయపడిపోయారు. గొలియాతు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, నేను ఫిలిష్తీయుని కాదా? మీరు ఇశ్రాయేలు సైన్యం కాదా? అయితే ఈరోజు ఇశ్రాయేలీల దేవుని సైన్యాన్ని నేను తృణీకరిస్తున్నాను. అందం పోట్లాడాల్సిన పని లేదు. మీలో ఒకరిని పంపించండి, నేను ఒక్కడిని వస్తా. నన్ను మీ వాడు చంపితే మేము మీకు దాసులవుతాము. ఒకవేళ నేను అతన్ని జయిస్తే మీరు మాకు దాసులు కావాలి అని చెబుతూ, నేను ఈరోజు ఇశ్రాయేలు దేవుని సైన్యాన్ని నేను దూషిస్తున్నాను అని ఇలా 40 దినాలు వారికి అగపరుచుకుంటూ వచ్చాడు ప్రియులారా. ఇలాంటి ఈ సమయంలోనే దావీదు గారిని, బాలుడైనటువంటి దావీదు గారిని, గొర్రెల మందలు మేపుకుంటున్నటువంటి దావీదు గారిని తన తండ్రి అయిన యెషయా గారు పిలిచి, నన్నా, నీ అన్నలు సౌలు సైన్యంలో ఉన్నారు కదా, వారి యుద్ధంలో ఉన్నారు కదా, వెళ్ళి నీ అన్నల యొక్క యోగక్షేమములు తెలుసుకొని వారికి భోజన పదార్థాలు ఇచ్చి నా దగ్గరికి తిరిగి రన్నన్నా అంటే, దావీదు గారు తన మందలను పక్కన్న వారికి అప్పజెప్పేసి తన తండ్రి చెప్పినట్టుగా ఆ యుద్ధ ప్రదేశానికి వస్తాడు ప్రియులారా. ఆ యుద్ధ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ఫిలిష్తీయుడు పలుకుతున్న మాటలు దావీదు చెవినబడ్డాయి. ఆల్రెడీ ఇంతకుముందు సౌలు విన్నారు, భయపడ్డారు, వారు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు పిల్లరా. అయితే దావీదు గారి చెవిన కూడా ఈ మాటలు పడ్డాయి పిల్లరా. నేను ఇశ్రాయేలీల దేవుని సైన్యాన్ని నేను తృణీకరిస్తున్నాను అని చెప్పంగానే దావీదు గారికి ఎక్కడ లేని పౌరుషం వచ్చింది పిల్లరా. కోపం వచ్చేసింది. నా దేవుణ్ణి అంటాడా వీడు, నేను నమ్మినటువంటి నా దేవుణ్ణి అంటాడా అని చెప్పేసి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఈ గొలియాతు జీవము గల దేవుణ్ణి అనటానికి వీడు ఎంతటి వాడు, ఈరోజు వీడిని చంపేస్తాను అని బాలుడుగా ఉన్నటువంటిది దావీదు గారు పలుకుతున్నారు పిల్లరా. సౌలు సైన్యం అంతా మోహన్లా కూర్చొని వణుకుతుంటే బాలుడిలో ఏంటిది త్యాగము, బాలుడిలో ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యము ప్రియులారా. ఆలోచించండి. నిజంగా దావీదు అన్నలు కూడా ఏం మాట్లాడలేకపోయారు. చివరికి దావీదును మందలిస్తారు. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఈ యుద్ధం చూడటానికి వచ్చావా? నీ గర్వం మాకు తెలుసు, నీ గర్వపు మాటలు నాకు తెలుసు, ఇలాంటి మాటలు పలుకుతావేంది? వాడిని చూస్తే దేహదారుఢ్యం కలిగిన వాడు, నువ్వేమో బాలుడివి, యుద్ధం నేర్చుకున్న మేమే వాడిని ఏం చేయలేక ఖాళీగా ఉన్నాము. నువ్వు ఈ రోజు యుద్ధం చేయలేదు, నువ్వు జస్ట్ గొర్రెలు కాపరివి అంతే. నువ్వు గొర్రెలు కాచుకున్నవాడి, వాడిని నీకు సవాల్ చేయడం ఏందిరా, వాడిని చంపడం ఏందిరా అని మందలిస్తాడు అన్నలు పిల్లారా. అయితే దావీదు ఊరుకోడు. ఈరోజు ఫిలిష్తీయుని నేను చంపేయాలా, వాడిని లేపేయాలా అన్న విధంగా దావీదు గారు ఉంటే ఆ మాటలు సౌలు దగ్గరికి వెళ్తాయి ప్రియులారా. సౌలు దగ్గరికి వెళ్తే సౌలు గారు చదువుతారు, ఏమి నన్ను నువ్వు చూస్తే బాలుడివి, వాడు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు, వాడిని నేను చంపుతానంటున్నావు, ఏంటి నీ బలము, ఎక్కడి నుంచి వచ్చింది నీ బలం అని అంటే, అప్పుడు దావీదు గారు ఒక హిస్టరీ చదువుతారు తన జీవితంలో జరిగింది. రాజా, నేను నా గొర్రెల మందలను మేపుతున్నప్పుడు అరణ్యంలో ఒక సింహము ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రె మందలో ఒక గొర్రె పిల్లని తీసుకుని వెళ్తే నేనేం చేశానో తెలుసా? నేను వాటిని వెంటాడి వేటాడి చంపేశాను, వాటి నోటులో నుంచి ఆ గొర్రె పిల్లను రక్షించాను. అలాగే అవి నా మీదికి వచ్చినప్పుడు నేను వాటిని చంపిపడేశాను. అది చూసి సౌలు గారు కూడా ఓకే అనుకున్నాడు. అయితే వెళ్ళు అని చెప్తే అప్పుడు దావీదు గారు ఒక కర్ర 5 రాళ్ళు పట్టుకొని బయలుదేరతాడు పిల్లలారా. సౌలేమో నా యుద్ధ కవచాలు ధరించుకోనన్నా అంటే, నాకు ఇలాంటి అలవాటు లేదు, నేను చేయాల్సిన యుద్ధం నాకు తెలుసు, నా దేవుడు విడిపిస్తాడు. ఒక రోజు సింహము నోటిలో నుంచి, ఎలుగుబంటి నోటిలో నుంచి తప్పించినటువంటి నా దేవుడు ఈ రోజు ఈ గొలియాతు చేతిలో నుంచి కూడా నన్ను తప్పిస్తాడు. ఆ రోజు సింహం ఏ విధంగా బలైందో నా చేతిలో, ఆ సింహంలో లేదంటే ఆ జీవులలో ఒకని వంటి వాడుగా ఈ గొలియాతుని నేను చేస్తాను ఈ రోజు అని చెప్పేసి రాళ్ళు కర్ర పట్టుకొని బయలుదేరుతాడు పిల్లలారా. అప్పుడు గొలియాతు చూసి, దావీదు కర్ర పట్టుకొని రావడం చూసి, ఏమి బాబు, నేను కుక్కను అనుకుంటున్నావా? కర్ర పట్టుకొని నా మీదకి వస్తున్నావు? ఒక బాలుడిగా ఉండి నా దేహదారుఢ్యం చూడలేదా అని మాటలు పలుకుతున్న పిల్లలు. ఒకసారి చూడండి ఆ మాట చూడండి పిల్లరా. అదే సమూయేలు గ్రంథం 1వ గ్రంథము
17వ అధ్యాయం ప్రియులారా, 17వ అధ్యాయం మనం చూస్తే 43వ వచనంలో ప్రియులారా, 43వ వచనము, ఫిలిష్తీయుడు పలుకుతున్నాడు, కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నేను కుక్కను అనుకుంటున్నావా, అలా తోలటానికి కర్ర తీసుకొని వస్తున్నావు అని దావీదును తృణీకరించాడు ప్రియులారా. ఈరోజు నిన్ను చంపేస్తాను దావీదు అంటే దావీదు అంటున్నాడు, నీ వల్ల కాదు, నువ్వు కత్తితోనూ ఈటతోనూ నా మీదకి వచ్చావు, కానీ నేను నా దేవుని నామమున నీ మీదకి వస్తున్నాను. నా దేవుడు నీ చేతిలో నువ్వు విడిపిస్తాడు, నా దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు. ఈరోజు నిన్ను చంపి నీ మాంసమును ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానని దావీదు గారు పలుకుతారు పిల్లరా. నిజంగా పలికినట్టుగానే దావీదు గారు తన చేతిలో ఉన్నటువంటి ఒక నున్నని రాయి తీసుకొని, ఒడిసెల రాయి తీసుకొని గురి చూసి ఆ ఫిలిష్తీయుని నుదుటిన కొడతాడు పిల్లరా. కొట్టంగానే అంత దేహ దారుఢ్యం కలిగిన వాడు బోర్ల పడిపోతాడు. ఏంది, ఒక బాలుని చేతిలో ఒక చిన్న రాయితో పడిపోయాడా, దేవుడు అప్పగించాడు పిల్లరా. అందుకే కింద పడిపోయిన వెంటనే దావీదు గారు పరిగెత్తి ఆ ఫిలిష్తీయుని యొక్క కత్తి తీసుకొని వాడిని తల నరికేస్తాడు పిల్లరా, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయం ఆ రోజు వాళ్ళకు వరించింది పిల్లరా. ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు గొప్ప విజయం వరించింది. ఎలా? దేవుడే ఇచ్చాడు, దేవుడే వారికి విజయాన్ని ఇచ్చాడు. కత్తితో కాదు యుద్ధం చేసేది దేవుడు. ఆయన ముందు ఎవరు బలాఢ్యులు తెలుసా పిల్లరా? ఎవరు? నిజంగా ఫిలిష్తీయుడు భూమి మీద నేను దేహదారుఢ్యం కలిగిన వాడు అనుకున్నాడే కానీ నిజంగా దేవుని చేతిలో వాడు చిత్తుగా పోతాడనే, దేవుని చేతిలో వాడు చిన్నవాడనే సంగతి వాడు మర్చిపోయాడు పిల్లరా. అందుకే దేవుని దూషించాడు. అయితే దావీదు గారు అది తట్టుకోక పౌరుషంతో ఆ దేహదారుఢ్యం కలిగినటువంటి ఆ ఫిలిష్తీయుని చంపిపడేశాడు పిల్లరా. ఇక్కడ మనం ఆలోచించాలి, ఎందుకు అలా చేశాడు దావీదు అని మనం ఆలోచిస్తే, దావీదుకు దేవుడంటే పిచ్చి ప్రేమ. దావీదు గారికి దేవుడు అంటే పిచ్చి ప్రేమ ప్రియులరా. అందుకే తన అన్నలు యుద్ధ నైపుణ్యం కలిగినా ఈ ఫిలిష్తీయుని ఏం చేయలేకపోయారు, సౌలు ఏం చేయలేకపోయాడు. కానీ దావీదు ఏ రోజు యుద్ధం నేర్చుకోలేదు, నేను ఎలా చంపాలని ఆలోచించలేదు. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు, నేను చంపేస్తాననే ధైర్యంతో ముందుకెళ్ళాడు ప్రియులరా. అదే విశ్వాసము, అదే దేవుని మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ ప్రియులరా. నిజంగా ఈరోజు మన తల్లిదండ్రులను కానీ, మన భార్యలను కానీ, మన పిల్లలను కానీ, పక్కింటి వారు ఎవరైనా సరే అంటే మనం ఊరుకుంటామా? ఆలోచించండి. వారి మీదకి గొడవ దిగుతాం, లేదంటే వారి మీద కేసులు పెడతాం కదా. ఎందుకు? నీ వారిని నువ్వు ప్రేమిస్తావు గనక వారినంటే నువ్వు తట్టుకోలేవు, వారికి మీదికి గొడవలకు పోతావు. కానీ మన దేవుణ్ణంటే ఈరోజు సమాజం ఎలా ఉందంటే, దేవుణ్ణంటే దేవుడే చూసుకుంటారులేండి, మనమేమి యుద్ధం చేస్తాం, దేవుడే చూసుకుంటారులే అని మనం చెబుతుంటాం ప్రియులరా. దేవుడు పలికిన అద్భుతమైన మాట ఒకటి ఏందో తెలుసా? దావీదు గారు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడో ఒక మాట బైబిల్లో రాయించాడు ప్రియులరా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ప్రియులరా, 15వ వచనము, ఏలయనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము, దేవునికి ఇష్టమది. నువ్వు నోరు మూపించడము, అజ్ఞానుల యొక్క నోరు మూపించడము దేవుని చిత్తము. ఆ రోజు అజ్ఞానిగా మాట్లాడాడు గొలియాతు, దేవుణ్ణి దూషించాడు, దేవుని సైన్యాన్ని దూషించాడు. వాడి నోరు మూయించాలనా లేదా? వాడి నోరు మూయించాడు దావీదు ప్రియులారా. అజ్ఞానముగా దేవుని మీద తన నోరు పారేసుకున్నందుకు వాడి నోరును మూయించాడు, మట్టు కరిపించాడు దావీదు. అందుకే దావీదు అంటే దేవునికి కూడా పిచ్చి ప్రేమ ప్రియులారా. అందుకే దావీదు గారి గురించి దేవుడు అపోస్తుల కార్యంలో రాయించింది, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నాకిష్టుడు. ఎందుకంటే నాకేది ఇష్టమో నా కుమారుడు అదే చేస్తాడు, నేనేం చేయాలనుకుంటే నా సేవకుడు అదే చేస్తాడు, నేను వద్దంటే చెయ్యడు, నేను చేయమంటే చేస్తాడు. అది ప్రియులారా దేవుణ్ణి ప్రేమించే విధానము. అది మనము కూడా అలాంటి సాక్ష్యం పొందిన వారిగా ఉండాలి ప్రియులారా, అలా బ్రతకాలి మనము కూడా ప్రియులారా. అయితే ఇప్పుడు నా ప్రశ్న, ఇంతగా దేవునికి ఇష్టానుసారంగా బతికాడు కదా దావీదు గారు, మరి దావీదు గారు స్వర్గానికి వెళ్ళాడా, దావీదు గారు పరలోకానికి వెళ్ళాడా అని ఆలోచిస్తే ప్రియులారా, బైబిలే సమాధానము. మనం కథలు చెప్పకూడదు, మనం చెప్పచ్చు ఏమని అంటే, కష్టపడ్డాడు, దేవుని కొరకు గొప్పగా బ్రతికాడు. మరి దావీదు గారికి పరలోకం రాకుండా ఎలా ఉంటుందండి, స్వర్గానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాడండి అని మనం చెప్పచ్చు ప్రియులారా. ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ప్రియులారా, ఒకసారి చూడండి. దావీదు గారు ఎక్కడికి వెళ్ళాడు, పరలోకం వెళ్ళాడా అనే ప్రశ్న మనం అడిగితే దేవుడు చెబుతున్న మాటలు, మన మాటలు కాదు కదా, బైబిల్లోనివి దేవుని మాటలు. ఒకసారి చూడండి ప్రియులారా,
అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 34వ వచనం ప్రియులారా, 34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకం వెళ్ళలేదు. దావీదు గారు పరలోకం వెళ్ళలేదు ప్రియులారా. దావీదు గారే కాదు, ఈ భూమి మీద మొట్టమొదటగా మరణించినటువంటి హేబేలు గారు మొదలుకొని ఇప్పటి వరకు దేవుని కొరకు నీతిగా బతుకుతున్నటువంటి నీతిమంతులు మరణించిన వారి వరకు ఎవ్వరు పరలోకం వెళ్ళలేదు ప్రియులారా. ఏ ఒక్కరు పరలోకం వెళ్ళలేదు. మరి ఎందుకు ఈ సమాజంలో మనం ఇలాంటి బోధలు వింటున్నాము? స్వర్గస్థులు ఐరి అనే సమాధుల మీద రాస్తున్నారు అంటే ప్రియులారా, వారికి తెలియదు మరణము తర్వాత ఏమి జరుగుతుందో ఈ నరులకు తెలియదు గనుకనే వారి ఇష్టం వచ్చినట్టు పలుకుతున్నారు. దేవుడికి మాత్రమే తెలుసు గనుకనే ఆ దేవుడు మన కొరకు రాయించి మన మహిమ నిమిత్తము ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు ప్రియులారా. చూడండి, మీరు కళ్ళారా చూడండి, మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. నీతి మంతులు ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి వెళ్ళలేదనన్నా. మరి దావీదు గారు ఎక్కడికి వెళ్ళారు అని మనం చూస్తే దేవుడు రాయించాడు. అది కూడా అపోస్తుల కార్యంలో మనం చూస్తే 13వ అధ్యాయం చూడండి ఒకసారి, 36, 37 వచనం ప్రియులారా. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి అబ్రహాము గారి గూర్చి అదే విన్నాము, ఇస్సాకు గారి గూర్చి అదే విన్నాము, యాకోబు గారి గూర్చి అదే విన్నాము. దేవునికి ఇష్టానుసారుడైనటువంటి దావీదుని గూర్చి కూడా దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే, దావీదు పరలోకానికి వెళ్ళలేదు గాని తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. తన పితరులు ఎవరు? అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, ఇలా నీతిమంతులందరూ ప్రియులారా, వారి దగ్గరికి చేర్చబడ్డాడు. మీకు ఇంకా నమ్మకం లేదా? ఏందండి ఇదేంది కొత్త బోధ అనుకుంటారా? కొత్త ఏం బోధ కాదు ప్రియులారా. బైబిల్లో ఉన్న వాస్తవాలే మీకు తెలియజేస్తున్నాం. బైబిల్లో రాయబడినవే మీకు తెలియజేస్తున్నాము. మీరు చదవాలి. అందుకే మీరు ప్రతి నిత్యము బైబిల్ చదవాలా. బైబిల్ చదవకపోతే ఎవరు చెప్పినా ఇదే నిజం అనుకుంటారు. ఈరోజు మేము చెప్పినా ప్రశ్నించే హక్కు మీకు ఉంది ప్రియులారా. ఇది బైబిల్ వాక్యానుసారం కాకపోతే ప్రశ్నించే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది. ప్రశ్నించాలా, అబద్ధాలు చెప్పేవాడిని నిలదీయాలా. నువ్వు నిలదీయకపోతే వారి అబద్ధాలే కొనసాగుతాయి ప్రియులారా. సమాజంలో అబద్ధాలు నమ్మకూడదనే దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు. మీరు చదవాలి ప్రియులారా. మనం చదవమనే దేవుడు బైబిల్ ఇచ్చాడు ప్రియులారా. మరి దావీదు గారు పరలోకం ఎక్కిపోలేదు కదా అని బైబిల్ క్లియర్గా చెబుతుంది కదా ప్రియులారా. మరి ఇంకా ఎవరు చెబితే మీరు నమ్ముతారు? మన ప్రభు చెబితే మనకు కన్ఫర్మ్ అవుతుంది కదా. మన ప్రభులు వారు ఏం చెప్పారు? మనం నమ్మినటువంటి యేసుక్రీస్తుల వారు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుల వారు, ఆయన ఏం చెప్పారు మనం ఆలోచిస్తే అప్పుడైనా మీకు అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. మరియు పరలోకము నుండి వచ్చిన వాడే ఎవరు? యేసుక్రీస్తుల వారు అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. యేసుక్రీస్తుల వారు స్వయాన ఆయనే చెబుతున్నాడు, పరలోకంలో ఉన్న నేను, పరలోకము నుండి దిగి వచ్చిన నేను తప్ప పరలోకానికి వెళ్ళింది మరెవ్వరూ లేరు అని యేసుక్రీస్తుల వారు స్వయాన చెప్పారు ప్రియులారా. యేసుక్రీస్తుల వారు అబద్ధాలు చెబుతారా? చెప్పడు. ఆయన సత్యమే చెబుతాడు. యోహాను సువార్త 8:45 నేను సత్యమునే చెప్పుచున్నాను. సత్యము తప్ప ఆయన అబద్ధం చెప్పడు ప్రియులారా. అది వాస్తవము. మనం నమ్మాలా. దేవుని మాటలు మనం నమ్మాలా, విశ్వసించాలా. నిజంగా భక్తులు ఎవరు, ఇప్పటి వరకు మరణించిన వారు ఎవరు పరలోకము వెళ్ళలేదు ప్రియులారా. పరలోకం వెళ్ళలేదు. యేసుక్రీస్తుల వారే స్వయాన చెబుతున్నారు ప్రియులారా. మీకు ఇంకా బైబిల్లో ఆధారం ఒకటి చూపిస్తా ప్రియులారా. ఒక బలమైన ఆధారము బైబిల్లో నుంచి మీకు ఒకటి చూపిస్తా ప్రియులారా. చాలా మంది అది కథగా చదువుతుంటారు, కానీ అది కథ కాదు. బైబిల్లో మీరు గుర్తుపెట్టుకోండి, కథలు అనేవి లేవు. బైబిల్ కథల పుస్తకం కాదు, మహాజ్ఞాన గ్రంథము. వాస్తవాలు, హిస్టారికల్ ఎవిడెన్స్ తో కూడుకున్నది, సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కూడుకున్నది, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ తో కూడుకున్నది, జాగ్రఫికల్ ఎవిడెన్స్ తో కూడుకున్నది ప్రియులారా. హిస్టారికల్ బుక్ బైబిల్ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము. అందులో కథలు ఉండవు, మనకు అన్ని వాస్తవాలే ఉంటాయి. ఒక యథార్థ సంఘటన బైబిల్లో దేవుడు రాయించాడు ప్రియులారా. అది లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూస్తే, లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి ప్రియులారా. అక్కడ ఒక యథార్థ సంఘటన, ఈ భూమి మీద జరిగినటువంటి యథార్థ సంఘటన దేవుడు రాయించాడు మన కొరకు. ఏమనంటే
ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు పిల్లారా. ఆ ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. మీకు తెలుసు ధనం ఉంటే మనిషి ఎన్ని విధాలుగా సుఖపడతాడో మీకు తెలుసు పిల్లారా. ఎవరైనా సరే ధనమును, తనకున్న ధనాన్ని బట్టి నిజంగా ఎంతో సుఖపడాలని కోరుకుంటాడు మనిషి. అందుకే కష్టపడుతున్నాడు. నేను ధనం సంపాదించాలా, నేను నా పిల్లలు సుఖంగా బ్రతకాలనే భూమి మీద మనిషి పాటలు పడుతున్నాడు పిల్లారా. అలానే ఒకరోజు ధనవంతుడు కూడా ఇలానే ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఎంజాయ్ చేస్తున్నాడు. తన దగ్గర ధనం ఉంది గనక. అయితే అతని ఇంటి వాకిట బయట ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆయన పేరే లాజరు పిల్లారా. లాజరు గారు కురుపులతో బాధపడుతూ, నిజంగా ఆ కురుపులను కుక్కలు వచ్చి నాకుతుంటే బాధపడుతూ, అలర్జీతోటి గీరుకుంటూ ఎంతో బాధపడుతున్నాడు పిల్లారా. కనీసం ఫుడ్ తినటానికి కూడా లేకపోతే ఆ ధనవంతుడు తిన్న తర్వాత ఆ టేబుల్ మీద నుంచి కింద పడినటువంటి ఆ రొట్టె ముక్కల్ని ఏరుకొని తినేటువంటి వాడు పిల్లరా. అలాంటి పరిస్థితి దరిద్రుడైనటువంటి లాజరు గారి పరిస్థితి. అయితే లాజరు గారు ఎప్పుడు దేవుణ్ణి దూషించలేదు, ఎప్పుడు దేవుణ్ణి నిందించలేదు. ఏం తండ్రి నా బ్రతుకు ఎలా ఉంది, నిన్ను నమ్మాను కదా, ఆకాశ తూములు విప్పేసి నన్ను ఆశీర్వదించు అని దేవుణ్ణి అడగలేదు పిల్లరా. ఆశ్చర్యం అనిపించింది. ఇంతగా భక్తి చూపించాడు లాజరు గారు. ఎంత భక్తి చూపించాడు. మనం ఒక చిన్న కష్టం రాగానే మనం పాస్టర్ దగ్గరికి పరిగెత్తి, పాస్టర్ నాకు ప్రార్థన చేయి, నేను ఈ సమస్యల్లో ఉన్నాను, నాకు కోర్టు సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పెళ్లి సమస్య ఉంది, జాబ్ సమస్య ఉంది, అన్ని సమస్యలు మనం చెబుతాం పిల్లారా. కానీ లాజరు గారు ఎందుకు ఈ సమస్యలు చెప్పటం లేదు? నిజంగా తినడానికి తిండి కూడా లేదు, ఆ కురుపులతో మగ్గిపోతున్నప్పుడు కనీసం తండ్రి నాకు ఆరోగ్యమని ఇవ్వండి అని అడగలేదు పిల్లారా. దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి అందే విశ్వాసం ఉంచాడు. కానీ ధనవంతుడు అలా లేదు. అన్నీ ఉన్నా కనీసము లాజరుకు కొంచెం భోజనం పెడదామని కూడా ఆలోచించలేదు పిల్లారా. అయితే ఒక రోజు రానే వచ్చింది. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావు, ఎంతకాలం నువ్వు సుఖిస్తావు? 60-70 సంవత్సరాలే కదా. నిజంగా ధనవంతుడికి వచ్చింది, లాజరు గారికి కూడా మరణం అనేది వచ్చింది పిల్లారా. ఆ మరణం అయినప్పుడు ఏమి జరిగిందో దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి పిల్లారా. అదే లూకా సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే 22వ వచనం నుంచి పిల్లారా, 22వ వచనం నుంచి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు అంటే మరణించిన వారి యొక్క క్లూ ఇక్కడ తెలియజేస్తుండు. లాజరు నీతిమంతుడు, దేవుని నమ్మిన వాడు. దేవుని నమ్మినటువంటి లాజరు మరణించిన వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకు స్వాగతం పలికాయి అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి. ఈరోజు మనం మరణించిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవదూతలు వచ్చాయా మనం బ్రతికిపోయినట్టే. దేవదూతలు వచ్చాయా మన దగ్గరికి మనం బ్రతికిపోయినట్టే. అలా కాకుండా నీకు అగ్ని ఎన్ని కనపన్నాయా అయిపోయినట్టే మన బ్రతుకులు అయిపోయినట్టే. జ్ఞాపకం పెట్టుకోండి పిల్లారా. దరిద్రుడైనటువంటి లాజరు కోసము దేవుడు గొప్ప ఇన్విటేషన్ పంపాడు, దేవదూతల్ని పంపాడు. వెళ్ళి నా సేవకుని తీసుకురా అని అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వేసిపోయాడు. అబ్రహాము గారు ఎక్కడ ఉన్నాడు? పితరులున్న ప్రదేశము. ఆ పితరుల దగ్గరికి లాజరు గారు కూడా బయలుదేరి వెళ్ళారు పిల్లారా. అయితే ధనవంతుడి పరిస్థితి చూస్తే అతడు అగ్నిలో యాతన పడుచున్నాడు పిల్లారా. పాతాళంలో బాధపడుచు అని రాయబడింది. పాతాళంలోకి జారిపోయాడా అంటే ధనవంతుడు? అవును ప్రియులారా. అంటే ఇంకా కొంత ముందుకు చదివితే మనకు ఇంకొంచెం అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి చూడండి 22. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇదేంటి విచిత్రంగా? ధనవంతుడైనటువంటి వాడు లాజరు గారిని చూస్తున్నారు, అబ్రహాము గారిని చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు అంటే ప్రియులారా, దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. వారిద్దరూ ఒకే లోకంలో ఉన్నట్టు. మీరందరూ ఒకే ప్రదేశంలో ఉన్నారు కనుకనే ఒకరు మొక్కలు ఒకరు చూసుకోగలుగుతారు పిల్లారా. దూరంగా ఉంటే ఎలా చూసుకోగలరు? చూడలేరు. అంటే ఇక్కడ మనం చూస్తే సంఘటన పిల్లారా, వారిద్దరూ అంటే నీతిమంతులు, అలాగే అనీతిమంతులు లేదంటే దుష్టులు, దేవుని కొరకు బ్రతకని వారు, వాళ్ళందరూ ఒకే లోకంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లారా. ధనవంతుడు క్లియర్ గా చూస్తున్నాడు. అబ్రహాము గారిని చూశాడు, అలాగే లాజరును చూశాడు. అందుకే అబ్రహాము గారిని వేడుకుంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్నిలో వేతన పడుచున్నాను. ఆ లాజరు నాకు తెలుసు, నా ఇంటి గేటు ముందు ఉండేవాడు. ఎప్పుడు నేను ఏ రోజు భోజనం పెట్టకపోయినా నా దగ్గరే ఉండేవాడు. అయితే నేను భోజనం పెట్టలేదు, ఈ రోజు నెమ్మది పొందుతున్నాడు ఆయన. అయితే ఆ లాజరును పంపి తన వేలి కొనలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపు తండ్రివైన అబ్రహామా అంటే, అప్పుడు అబ్రహాము గారు రిప్లై ఇస్తున్నాడు. ఏమన్నాడంటే, నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా భూమి మీద బ్రతికావు,
లాజరు అయితే కష్టం అనుభవించాడు, భూమి మీద కురుపులతో అన్నం లేకుండా ఎన్నో బాధలు పడ్డాడు. ఇప్పుడు లాజరు నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇప్పుడు నేను మీ దగ్గరికి పంపించాలన్న పరిస్థితి ఏందో తెలుసా? మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడింది. కాబట్టి మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా రాలేరు, మేము ఇక్కడ నుండి అక్కడికి వద్దామనుకున్నా మేము రాలేము అని చాలా క్లియర్ గా కింది వచనాలలో చదువుతుండే పిల్లారా. చదువుతారు, ఆ మాట కూడా చదవండి. ఆ మాట కూడా ప్రూఫ్ కదా, మనం బైబిలే నమ్మాలి, మనుషుల మాటలు కాదు. 25వ వచనంలో ప్రియులారా, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటబోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినది. అంటే ఇదంతా ఒకే ప్రదేశంలో ఉన్నట్టు కనపడుతుంది పిల్లారా. ఒకే ప్రదేశంలో యాతన కనపడుతుంది, అదే లోకంలో నెమ్మది కూడా పొందుతున్నారు పిల్లారా. నీతిమంతులు నెమ్మది పొందుతున్నారు, అనీతిమంతులు యాతన పడుతున్నారు పిల్లారా. ఇది కథ కాదు. కిందకి చదివితే అబ్రహాము గారు చదువుతారు, మనకు మోషే గారు అక్కడ ఉన్నారు అని చదువుతాడు. మోషే గారు ప్రవక్తలు అక్కడ ఉన్నారంటే మోషే గారు అబద్ధం కాదు కదా, భూమి మీద ఉన్నాడు, దేవుని కొరకు పనిచేశాడు. మోషే గారి కాలంలో జరిగిన సంఘటన పిల్లారు, ఇది మోషే గారి కాలంలో జరిగిన సంఘటన, అది దేవుడు చెబుతుండు. అంటే ధనవంతుడు లాజరు ఇద్దరు పోయింది పాతాళ లోకమే, కాకపోతే అక్కడ ప్లేసులు వేరుగున్నాయి. పాతాళ లోకంలోనే ప్లేసులు వేరుగా ఉన్నాయి. ఒకటి వేదన పొందే చోటు, మరొకటి నెమ్మది పొందే చోటు. అది వాస్తవం. వారిద్దరు ఉన్నది పాతాళ లోకంలోనే. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక మాట చూడండి, 1 సమూయేలు గ్రంథము, దేవుడు చెప్పిన మాటలు. 1 సమూయేలు గ్రంథము మనం చూస్తే 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు పలికిన మాటలు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం పిల్లారా, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. పాతాళానికి పంపించుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. అంటే మరణించిన మనుషుల్ని ఎక్కడికి పంపుతున్నాడు దేవుడు? పాతాళ లోకానికి పంపుచున్నాడు. పాతాళ లోకంలోకి వెళ్తున్నాడు. పాతాళం అంటే అందరూ అనుకుంటారు ఇది వేదనకరము, లేదంటే అది శిక్ష అనుకుంటారు. కాదు పిల్లారా, పాతాళ లోకము శిక్ష పొందే లోకం కాదు. శిక్ష పొందే స్థలం ఉంది అందులో, అలాగే నెమ్మది పొందే స్థలము కూడా అక్కడ ఉంది పిల్లారా. ఆ లోకంలో పాతాళం అనగానే మనం ఏదో ఇది శిక్ష కలిగేది అని మనం ఎప్పుడు ఆలోచించద్దు పిల్లారా. అలా ఊహించుకోవద్దు. బైబిల్లో రాయబడిన మాటలే మనం నమ్మాలి, బైబిల్లో చెప్పిన మాటలే మనం నమ్మాలి పిల్లారా. ఇంకా మీకు అర్థం కావాలంటే యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఒకరోజు యేసుక్రీస్తుల వారు తన మాటలు ప్రకటించి నిజంగా దేవుని చిత్తాన్నంతా నెరవేర్చి తర్వాత శిలువకు అప్పగింపబడతాడు. ద్రోహులు, దుర్మార్గులైనటువంటి వారు నీతిమంతుడైనటువంటి క్రీస్తును శిలువ మీద వేలాడదీస్తారు పిల్లారా. ఆ క్రీస్తుతో పాటు అప్పుడు 2 దొంగలను వేలాడదీస్తారు. అందులో ఉన్నటువంటి ఒక దొంగ అంటాడు, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా అని ఆ ఒక దొంగ అంటాడు పిల్లారా. దేవుని మాటలు అర్థం కాలేదు అతనికి. మరి మరొక అతను ఏమన్నాడో తెలుసా? పక్కనున్న దొంగను గద్దిస్తాడు, బాబు మనం చేసిన నేరమును బట్టి మనకి ఈ శిక్ష కలిగింది, మరి ఈయన ఏ నేరం చేయలేదు, ఈయనను శిక్షిస్తున్నారు, ఈయన శిక్షకు అర్హుడు కాదు, మనం అర్హులమే, కానీ ఈయనను అన్యాయంగా శిక్షిస్తున్నారు అని చెప్పేసి ప్రభు వైపు తిరిగి ప్రభువుతో పలుకుతాడు, ప్రభువా ఇదిగో నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని పలుకుతాడు పిల్లరా. నీ రాజ్యంతో ఈ భూమి మీదకి వస్తావు కదా ప్రభువా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని రిక్వెస్ట్ చేస్తాడు యేసు ప్రభుల వారిని. అప్పుడు యేసు ప్రభుల వారు పలికిన మాట చూడండి పిల్లారా. భూమిని విడిచి వెళ్ళబోతున్నాడు యేసు క్రీస్తుల వారు. శిలువలో లాస్ట్ మూమెంట్ పిల్లారా. లోకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం ఆ దొంగతో పలికినటువంటి మాటలు చూడండి పిల్లారా. 23:43 వచనం నేను చదువుతున్నా. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అంటున్నాడు. పరలోకంలో ఉంటావని చెప్పటం లేదు. పరదేశు వేరు, పరలోకం వేరు పిల్లరా. ఈ పరదేశు పాతాళ లోకంలోనే ఉంది. ఆ పాతాళ లోకంలో నెమ్మది పొందుతున్నటువంటి స్థలానికే ఈ పరదేశు అని పేరు పెట్టాడు. అదే ఆ పరదేశికే యేసు క్రీస్తుల వారు మొదటగా ఆయన మరణించిన తర్వాత అక్కడికే వెళ్ళాడు. ఆయనతో పాటు క్రీస్తుతో పాటు ఆ మరణించినటువంటి ఆ దొంగను కూడా నువ్వు కూడా నాతో వస్తావు, నన్న పరదేశకు వస్తావు అని చెప్పాడు పిల్లారా. అంటే నెమ్మది పొందే చోటు పాతాళ లోకంలో ఉంది, దాని పేరే పరదేశు పిల్లారా. పరదేశు
పరలోకం కాదు. మరి యేసుక్రీస్తుల వారు పరలోకం కదా వెళ్ళింది అని అనుకోవచ్చు పిల్లరా. ఆయన భూమిని విడిచిన తర్వాత వెంటనే పరలోకం వెళ్ళలేదు. ఆయన వెంటనే పరలోకం వెళ్ళలేదు, పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళ లోకంలో ఉన్న పరదేశులేనికి వెళ్ళాడు యేసుక్రీస్తుల వారు. చూస్తారా ఆ మాట? చూస్తారా? ఒకసారి చూడండి. యేసుక్రీస్తుల వారు మరణించి 3వ దినాన తిరిగి లేచాడు కదా, సమాధిని గెలిచాడు కదా. గెలిచిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మగ్దలేని మరియమ్మ గారు ఆ సమాధి దగ్గరికి వస్తుంది పిల్లారా. మగ్దలేని మరియమ్మ గారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయనకు పూయాలని వచ్చి ఆడ సమాధి దగ్గర కూర్చున్నప్పుడు ఆ సమాధి బండ ఓపెన్ చేయడము, యేసుక్రీస్తుల వారి దేహం అందులో లేకపోవడం చూసి ఆశ్చర్యపడిపోతుంది. ఎవరైనా ఎత్తకపోయారని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభుల వారు ఆయన దగ్గరికి వస్తారు. యేసు ప్రభుల వారు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ప్రభువా అని ఆయనను పట్టుకోవటానికి వెళ్తారు పిల్లలారా. ప్రభువా అని పిలిచి ఆయనను పట్టుకోవటానికి వెళ్తే అప్పుడు యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఒకసారి చూడండి. మరణించిన వెంటనే యేసుక్రీస్తుల వారు పరలోకానికి వెళ్ళాడు అని అనుకుంటే పొరపాటు పిల్లలారా కాదు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, క్లియర్ గా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, నేను పరదేశుల నుండి భూమి మీదకి ఇప్పుడే వచ్చాను, ఇక నేను ఇంకా పరలోకానికి వెళ్ళిపోలేదు, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలోనే కదా. యేసుక్రీస్తుల వారు ప్రార్థన నేర్పుతూ శిష్యులకు ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి అని చెప్పాడు కదా. ఆ తండ్రి పరలోకంలో ఉంటే ఆ తండ్రి దగ్గరికి నేను మరణించిన తర్వాత వెంటనే వెళ్ళలేదు. ఇప్పుడు భూమి మీదకి వచ్చాను, 3వ దినమున చెప్పిన ప్రకారంగా తిరిగి లేచాను, ఇక వెళ్ళబోతున్నాను తండ్రికి నా దేహాన్ని, మహిమా దేహాన్ని నా తండ్రికి చూపించుకోవాలి. ఆ తండ్రికి చూపించిన తర్వాత మరలా మీ దగ్గరికి వస్తాను అని చెబుతుండే పిల్లలు. ఒకసారి చూడండి అదే మాట మనం కంటిన్యూస్ గా చదివితే, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనను. నేను ఇప్పుడు వెళ్తున్నాను నా తండ్రి దగ్గరికి, మీ తండ్రి నా తండ్రి దేవుడు, ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను కనుక ఈ విషయాన్ని వెళ్ళి శిష్యులకు చెప్పు, నా శిష్యులకు చెప్పు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు పిల్లారా. అంటే మరణించిన వెంటనే యేసుక్రీస్తుల వారు పరలోకం వెళ్ళలేదంటే వెళ్ళలేదు. పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదేశులకు వెళ్ళాడు, నీతిమంతుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 3 దినాలు గడిపిన తర్వాత 3వ దినమున చెప్పిన ప్రకారంగా తిరిగి లేచాడు. తిరిగి లేచి మొట్టమొదటిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మగ్దలేని మరియమ్మ గారికి కనిపించుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి శిష్యులకు అనేక సార్లు కనపరుచుకొని వాళ్ళని బలపరుస్తుడు పిల్లారా, వారిని బలపరుస్తుడు. ఇది ఒక సీక్వెన్స్ గా జరుగుతున్న ప్రక్రియ ప్రియులారా. మరణించిన నీతిమంతులు, ఈ రోజు భూమి మీద బతుకుతున్న నీతిమంతులు ఎవ్వరు పరలోకానికి వెళ్ళలేదు ప్రియులారా, ఇంతవరకు వెళ్ళలేదు. మరి దేవుడు అన్యాయస్తుడా? మనం చేసిన భక్తి వ్యర్థమా? ఎందుకు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మీరు అనుకోవచ్చు పిల్లారా. దేవుడు చెప్పాడు, నేను పరలోకం ఇస్తానన్నాడు. ఈయనని ఎక్కడ చెప్పలేదు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, అబద్ధమాడువాడు కాదు. ఆయన న్యాయవంతుడే. ఆయన నేను పరలోకం ఇస్తానని చెప్పాడు కానీ ఈయనని చెప్పలేదు. మరి ఇక్కడ భక్తుల గురించి దేవుడేం చెప్పాడు? వారు పితరుల యొద్దకు చేర్చబడ్డాడని చెప్పాడు కానీ పరలోకం ఇంకా రాలేదని చెప్పాడే కానీ ఇంకా నేను వారికి పరలోకం ఇవ్వను అని చెప్పలేదు ప్రియులారా. అయితే ఒకరోజు వెళ్ళబోతున్నాం పరలోకము. మరణించినటువంటి నీతిమంతులు, ముందుగా మరణించినటువంటి నీతిమంతులు పరదేశంలో ఉన్నారు కదా, వారును ఈరోజు భూమి మీద బ్రతికున్నటువంటి మనమును, ఒకవేళ యేసుక్రీస్తుల వారు ఈ క్షణంలోనే వస్తే మనమును అందరము కలిపి ఒకరోజు వెళ్ళబోతున్నాము. ఆ దినము కొరకే పరదేశంలో నీతిమంతులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇంకా పరలోకము వెళ్ళలేదనే సంగతి బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి. అది కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఈ శ్వాసుల వీరుల యొక్క జాబితా మనకు రాయించాడు పిల్లరా. వారు ఎన్ని కష్టాలు పడ్డారో, దేవుని కొరకు ఎంత గొప్పగా కష్టపడ్డారో అక్కడ దేవుడు రాయించాడు పిల్లరా. అది చూస్తే 37 నుంచి నేను చదువుతా. 37 నుంచి, ఆ నీతిమంతులు రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. ఎవరు? నీతిమంతులు, దేవుని కొరకు బతికిన వారు పిల్లారా. అలాగే శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఇలా విశ్వాసుల గురించి వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారో చెబుతూ ఇప్పుడు చదువుతున్న అసలైన విషయం చూడండి పిల్లలారా. 39:40. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, వారు విశ్వాసం చూపారు భూమి మీద, విశ్వాసం పొంది సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఎవరు? ఆల్రెడీ
మరణించిన వారు ఎవరు వాగ్దాన ఫలము అనుభవింపలేదంట. ఏ వాగ్దాన ఫలము? పరలోకము. పరలోకము దేవుడు మాకు ఇస్తానన్నాడు కదా, ఆ పరలోకాన్ని ఇంకా వీళ్ళు స్వాధీనపరచుకోలేదని దేవుడు క్లియర్గా రాయించాడు పిల్లారా. ఎన్నో వచనాలు మీకు చూపించాను. నీతిమంతులు ఎవరు ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళిపోలేదని దేవుడు క్లియర్గా రాయించాడు పిల్లారా. కానీ ఈరోజు అమాయకులు అనేక మంది తెలియక స్వర్గస్థులైరి ఇదే ప్రకటన చేస్తున్నారు పిల్లారా. కానీ పిల్లారా, అది వాస్తవం కాదు. దేవుడు చెప్పిన మాటలే వాస్తవాలు. మనుషులు ఎన్నెన్నో నమ్ముతారు అబద్ధాలు. అవి నమ్మకూడదనే మనకు బైబిల్ ఇచ్చాడు. వాస్తవాలు మీ ముందు పెట్టాను పిల్లారా. వారు ఇంకా వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మనతో పాటు మనందరినీ ఒకేసారి తండ్రి దగ్గరికి క్రీస్తు చేర్చడం కోసం రాబోతున్నాడు. అదే రెండవ రాకడని మనం నమ్ముతున్నాము. ఒకవేళ రెండవ రాకడ ఎవరి కోసం జరగాలి ఆలోచించండి పిల్లారా. ఆయన యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు. ఆయన కొరకే కదా మనం ఎదురు చూసేది. వీళ్ళందరూ మరణించిన నీతిమంతులందరూ పరలోకం చేరిపోతే ఇంకా ఎవరి కోసం ఆయన భూమి మీదకి రావాలి ఆలోచించండి. ఏది నీకు నా కోసం కొంతమంది కోసం రావాలనా? కాదు ప్రియులారా. ప్రతి ఒక్కరిని ఒకేసారి తండ్రి దగ్గరికి చేర్చాలని ఆయన రాబోతున్నాడు. ఒకసారి ఆ మాటలు కూడా చదువుకొని ముగించుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. బైబిల్ ఎంత క్లారిటీ ఉందో, ఎంత క్లియర్గా ఉందో ఆలోచించండి. మనం పరిశోధన చేసి చదివితే అర్థమవుతుంది. లేదంటే ఒక వచనం పట్టుకొని చదివితే మనకు అర్థం కాదు ప్రియులారా, అర్థం కాదు. పరిశోధన చేయాలా? ఈ లోకంలో ఎన్నిటినో పరిశోధిస్తున్నాము. దేవుని మాటలను మనం పరిశోధించాలి ప్రియులారా. 14వ అధ్యాయము 1వ వచనం యోహాను సువార్త. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట, పరలోకపు తండ్రి ఇంట పరలోకములో అనేక నివాసములు కలవు. లేకపోతే లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు ఆ రోజు శిష్యులతో, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను పరలోకంలో. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను మిమ్మల్ని తీసుకొని పోవడానికి రాబోతున్నాను. అదే రెండవ రాకడని చెబుతున్నాడు పిల్లరా. శిష్యులతో చెబుతున్నాడు కదా. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తుల వారు శిష్యులు భూమి మీద మరణించినప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చారా? ఆలోచించండి. నేను మరలా వస్తాను, అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను, నేనుండు స్థలం లేకనంటుండంటే వారు వాగ్దాన ఫలము ఇల్లు అనుభవించలేదు అనే సంగతి బైబిల్లో రాయబడిన సంగతులు వాస్తవాలనే సంగతి మనకు బాగా అర్థమవుతుంది పిల్లరా. యేసుక్రీస్తుల వారు అదే చెబుతున్నారు. నేను మరలా రాబోతున్నాను, నా దగ్గర ఉండటానికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాను, ఆ లోపు నేను మీకు స్థలాలు సిద్ధం చేస్తున్నాను అని అంటున్న పిల్లరా. ఇంకా 3వ వచనము, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. మరలా వస్తాను. అదే క్రీస్తు రెండవ రాకడ ప్రియులారా. అదే క్రీస్తు రెండవ రాకడ. ఆ రాకడలోనే మనలందరినీ, చనిపోయిన నీతిమంతులను తిరిగి లేపుతాడు. బతికి ఉన్న నీతిమంతులు ఆ క్షణంలో మారిపోయి ప్రతి ఒక్కరిని ఒకే సమయంలో తండ్రి దగ్గరికి చేర్చబోతున్నాడు మన ప్రభుల వారు యేసుక్రీస్తుల వారి పిల్లారా. అదే బైబిల్ చెబుతుంది. ఈ లోకం నమ్ముతున్నట్టుగా మనిషి మరణమై జరిగిన తర్వాత ఏమేమి జరుగుతుందో కథలు చెప్పినట్టు అవి వాస్తవాలు కాదు. బైబిల్లో నుంచి వాస్తవాలు మీ మధ్య చూపించాను ప్రియులారా. ఎన్నో వాస్తవాలు మీకు చూపించాను. మీరు దేవుని మాటలు నమ్మాలే కానీ అది నేనైనా ఇంకొకరైనా ఎవరు వచ్చినా అబద్ధాలు చెబితే నమ్మకూడదు. ఒకరోజు అపోస్తులైన పౌలు గారు మనకు తెలుసు, ఆయన ధరించుకున్న ఒక గొడ్డ పట్టుకుంటేనే స్వస్థతలు కలిగాయి. పౌలు గారి బోధలు ఎలా ఉంటాయంటే ఈ ప్రపంచాన్ని కాంకర్ చేశాడు. ఈ ప్రపంచ నాలెడ్జ్ని నిజంగా అనగదొక్కాడు దేవుని జ్ఞానంతో. రంకెలు వేసి పలికాడు. ఆ రోజు సవాలు చేసి మాట్లాడాడు పౌలు గారు. అలాంటి పౌలు గారు బోధ చేస్తున్నప్పుడు బెరాయ పట్టణస్థులు పౌలు గారు చెప్పిన మాటలు వాస్తవమా కాదా అని వాళ్ళు పరిశోధించుచూ వచ్చారంట ప్రతిరోజు. ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, మా బోధకుడు అండి, లేదంటే మా వాడండి, చెప్పాడండి, కరెక్ట్ అండి అని మీరు మాయలో పడిపోకూడదు. మనిషిని ఏ ఒక్కరిని నమ్మొద్దని దేవుడు బైబిల్లో రాయించాడు పిల్లారా. ఆ బైబిల్ పట్టుకున్న మనము ఏమి చేయాలో తెలిసిన లేఖనములను ప్రతి దినము మనము పరిశోధించాలి. ఆ లేఖనముల యందు మనకు నిత్య జీవం ఉందని పరిశోధిస్తేనే నీకు వాస్తవం అనేది తెలుస్తుంది. నువ్వు చదవకుండా వాళ్ళు చెబుతున్నారు కదని నీ చెవి ఇలా పడేస్తే ఇందులో ఎన్నో అబద్ధాలు దూరిపోతాయి. తర్వాత మోసపోయేది మనమే. ఈ అబద్ధాలు మీరు నమ్మకూడదనే సత్యాన్ని మీకు తెలియజేయాలనే నిజంగా ఆత్మీయ సహోదరుడు పీటర్ ఎంత చిన్న అబ్బాయి అయినా సరే చిన్న వయసులోనే దేవుని పట్ల ఆసక్తి కలిగి, దేవుని మాటలంటే ఆసక్తితో నా ప్రజలకు నేను వినిపించాలి, సత్యాన్ని వినిపించాలి, మనం మీటింగ్స్ చేద్దామని ఒక మంచి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశాం ప్రియులారా. నిజంగా ఆ చిన్న వాణిలో పుట్టినటువంటి ఆలోచన దేవుని ఆలోచన.
దేవుని మనసు ప్రజలు నాశనానికి పోకూడదు, అబద్ధాలను నమ్మి నాశనం కాకూడదు, సత్యం వైపు నడవాలా, సత్యంలో జీవించి దేవుని కొరకు బతికి దేవుని దగ్గరికి చేర్చాలి. అదే ఆ చిన్నవాని ఆలోచన. ఎందుకోసము? ఎవరు మోసపోకూడదు, ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని నమ్మిన మనము దేవుని కొరకు బ్రతికి దేవుని దగ్గరికి మరలా తిరిగి చేరే విధంగా మన బ్రతుకులు ఉండాలి. అందుకోసమే ఈ మాటలు, ఈ సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. పిల్లారా, ఆలోచించండి. అదే దేవుని సంకల్పము. ఏ ఒక్కరు నశించకూడదు, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి, సత్యంలో జీవించాలి. మేము మారు మనసు పొందాము కదండి, మేము రక్షణ పొందామా అని మీరు అనుకుంటుంటారేమో పిల్లారా. అబద్ధాలు నమ్మితే వెళ్ళకూడని ప్రదేశంలోకి వెళ్ళిపోతాం పిల్లారా. దేవుడు అబద్ధాన్ని సహించడు, అబద్ధానికి జనకుడు అపవాది. వాడి మాటలే అబద్ధాలు నమ్మేటట్టు చేసి ప్రజలను మాయా చేసి దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి సత్యాలు మీకు తెలియజేయాలని మీ దగ్గరికి వచ్చాము. మీరు ఆలోచించండి, మీరు పరిశోధించండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడగండి, మేము చెప్పటానికైనా సిద్ధంగా ఉన్నాం పిల్లారా. మా కథలు చెప్పటానికి కోసం కాదు, మా గొప్పలు చెప్పడం కోసం కాదు, మన తండ్రి గురించి చెప్పడం కోసము, వాస్తవాలు మీకు తెలియజేయడం కొరకే మీ దగ్గరికి వచ్చాం పిల్లారా. మరణించిన వారు స్వర్గస్థులు అవుతున్నారా అంటే దేవుని మాటల ప్రకారం మనం క్లియర్గా మనకు అర్థమైంది. వాస్తవాలు మీ ముందు పెట్టాను. ఎవరు పరలోకం ఇంతవరకు వెళ్ళలేదని, యేసుక్రీస్తులు వారే పరలోకానికి వెళ్ళారని, మరణించిన నీతిమంతులు ఇక ముందు మరణించబోయే నీతిమంతులు పాతాళ లోకంలో ఉన్నటువంటి పరదేశకు నెమ్మది పొందే చోటికి వెళ్తున్నారని, అలాగే దేవుని కొరకు బ్రతకకుండా దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి సమాజము వారు పాతాళ లోకంలోనే వేదన పొందుతున్నటువంటి స్థలంలోకి జారిపోతున్నారని మనము ఈ దేవుని మాటల ద్వారా నేర్చుకున్నాం. పిల్లారా, ఆలోచించండి, వాస్తవాలు తెలుసుకోండి. దేవుని కొరకు గొప్పగా మీరు ఫలించండి. దేవుని నామాన్ని మహిమపరిచే కార్యాలు మీరు చేయండి. తద్వారా దేవుడు మనకు పరసంబంధమైన దీవెనలు అనుగ్రహిస్తాడు. పిల్లారా, పరలోకానికి ఒకరోజు యేసుక్రీస్తుల వారు మనల్ని తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాము. దాని కొరకే నీతిమంతులు, చనిపోయిన నీతిమంతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి పిల్లారా, భూమి మీద దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకులు దేవుని కొరకు మనం బ్రతికి తిరిగి మరలా మన కన్న తండ్రి దగ్గరికి చేరాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్ చేశాము. మీరు వచ్చి విన్నందుకు నిజంగా మీ అందరికీ క్రీస్తునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఇంకా ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. పిల్లారా, అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మాకు వాతావరణాన్ని అనుకూలపరిచి జీవము కలిగిన మీ మాటలు, సత్యమైన మీ మాటలు తండ్రి మాకు తెలియజేసిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించి వాస్తవాలు మీ పిల్లలకు తెలియజేసే విధంగా మీ కృప చూపినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు తండ్రి మీ పిల్లలకు వినిపించాను తండ్రి. వారు గ్రహించి మీ కొరకు బ్రతుకులాగున కృప చూపండి. వారు విని విడిచిపెట్టేవారిగా కాకుండా వారు నాయన మీ మాటలు ఫలాలు తెచ్చేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి తండ్రి. కన తండ్రి, ఎంతో ఓపికతో మీ పిల్లలు మీ మాటలు వినటానికి వచ్చారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి రావాల్సినటువంటి పరసంబంధమైన దీవెనలు మెండుగా ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. వారి పనుబాట్లలో తోడుగా ఉండి నడిపించండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే తండ్రి మీ కృప చూపి వారి పట్ల మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నాయన. ప్రతి సమస్యలో నుంచి వారికి మీ కృప చూపి తండ్రి మీ ఆదరణ కలిగిన మాటలతో వారిని ధైర్యపరిచి వారిని బలపరిచి మీలో ఇంకా ఫలించులాగున ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా నాయన దినదినము ప్రతి ఒక్కరము అభివృద్ధి చెందులాగున మీలో మీ కృప చూపమని, ప్రతి ఒక్కరము మీ నామ మహిమార్థమై జీవించులాగున మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, మరలా తండ్రి మీ చిత్తమైతే మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే తండ్రి మరలా మేమందరము ఒక చోట కూడి సంఘముగా మీ విషయాలు, జ్ఞాన విషయాలు తెలుసుకునటానికి మా పట్ల మీ కృప చూపుతారనే వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు సభను సజావుగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మా అందరి తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువు క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ మన ప్రభు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్న పిల్లారా.